సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి విధంగా మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ అని చెప్పుకుంటూ మరి వీళ్ళందరినీ కూడా ఈరోజు చెయ్యి పట్టుకొని ఈరోజు రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి ఏ విధంగా మరి ఏదైతే దళితులను అవమానించాడో మనం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దళితుల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఆ దళితుల నుంచే మరి ఈ రోజు ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి అదే విధంగా మరి ఈ రోజు 5గురికి ఈ రోజు దళితులకు ఈ రోజు మంత్రులుగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక దళిత మహిళకు ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రిగా ఇచ్చిన ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా గత చంద్రబాబు నాయుడు మరి దళితులు మరి ఎవరు కూడా చదువుకోరని చెప్పిన పరిస్థితి నుంచి మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఆ దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆదిమూలపు సురేష్ అన్న గారిని విద్యాశాఖ మంత్రిగా చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఒక్కటే ఆలోచన చేయాలి. మరి ఎవరు మన గురించి ఆలోచన చేస్తున్నారు? మరి ఈ అణగారిన వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మరి అదేవిధంగా బీసీలకు మరి ఈ రోజు చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న నాయకుడు ఎవరు అని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మరి ఇలాంటి ముఖ్యమంత్రి గారిని మనమందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మనమందరం కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒక మంచి కార్యక్రమం ఇది. దేశం కాదు ప్రపంచం అంతా కూడా గర్వించదగ్గ కార్యక్రమం మనం ఈరోజు మనం విజయవాడలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి అందరికీ సవినయంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం కల్పించిన పెద్దలకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జై భీమ్.